మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి 8 నెలలు ప్రభు తన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించారు. మరలా ఈ యొక్క 9వ నెలలో అడుగు పెట్టుటకు దేవుడు మనకు చక్కటి అవకాశమును ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుని మహిమ చెప్తండి. పిల్లలారా, వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. అవసరమైనది ఒక్కటే అని మనము నేర్చుకొనుచు ఉంటున్నాం. ఏమిటి అవసరమైనది అని అంటే మొర్రపెట్టుట, ప్రార్థన చేయుట. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ప్రార్థన చేయుట అవసరమై ఉన్నది. దేవుని పిల్లలు ప్రార్థన చేయువారుగా ఉండాలి. ప్రార్థన ఆత్మతో, ప్రార్థన అభిషేకముతో నింపబడాలి. అది మనకి ఎంతగానో ఆశీర్వాదము. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. ఎప్పుడు మొర్రపెట్టారు వారు అనంటే, వాక్యం అంటుంది ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో మిక్కిలి హీన దశ వచ్చిందట. హీన దశ అంటే అర్థం ఏంటనంటే, వారి జీవితంలో వారు కలిగి ఉన్నవి అన్నింటినీ కోల్పోవటం. ఆస్తిని కోల్పోయారు, ఆరోగ్యమును కోల్పోయారు, ఇల్లు వాకిళ్ళు కోల్పోయారు, పంటలు పొలాలు కోల్పోయారు, ఐశ్వర్యమును కోల్పోయారు. వారి జీవితంలో మనశ్శాంతిని కోల్పోయారు, సంతోషమును కోల్పోయారు, కుటుంబాలను కోల్పోయారు. వారి జీవితంలో ప్రాణములు దక్కితే చాలు, ప్రాణములు కాపాడుకుంటే చాలు అని ఇశ్రాయేలీలు కొండలలోనికి, లోయలలోనికి పారిపోయారు. ఎక్కడ తలదాచుకోవడానికి అవకాశం దొరికితే అక్కడ తలదాచుకుని ఆ అడవుల్లో దొరికే ఆహారము తింటూ, అక్కడ పారుతున్నటువంటి నీటిని త్రాగుతూ, ఆనాడు వారి మీద పరిపాలన చేస్తున్నటువంటి ప్రజలైన వారికి భయపడుచు, భయముతో తమ జీవితాలను గడుపుచూ ఉన్నారు. వారి జీవితాల్లో ఏమాత్రము కూడా సంతోషం అనేది, సమృద్ధి అనేది కనబడకుండా పోయింది. ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు తమ జీవితంలో మిక్కిలి హీన దశకు వారు వచ్చారట. వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి బ్రతుకులలో వారు కలిగి ఉన్నవి అన్నిటినీ కోల్పోయారు. ఎందుకు బ్రతుకుచున్నామా అన్నట్లుగా
ఈ బ్రతుకుట కంటే ఈ బ్రతుకుట వ్యర్థమో అన్నట్లుగా ఆనాటి ప్రజల జీవితాలు పరిస్థితులు మారిపోయాయి. ఏంటి కారణమో? ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశ పొందుటకు కారకులు ఎవరు అనంటే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది 6వ వచనములో, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. మిద్యానీయులు అనేవారు ఒక జాతి ప్రజలు. ఇశ్రాయేలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే నివాసము ఉంటున్నటువంటి ఒక జాతి ప్రజలు మిద్యానీయులు. ఏం జరిగింది అనంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. పిల్లలారా వినండి, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, పేరుకు మాత్రము దేవుని ప్రజలు. కానీ వారు ఎలా ఉన్నారు అనంటే దోషులుగా ఉన్నారు, దోషములు చేయుచూ ఉన్నారు. దోషి అంటే తప్పు చేసేవాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో అనేకమైనటువంటి తప్పిదములు చేస్తున్నారు, పాపములు చేస్తున్నారు. దేవుడు చెప్పేది ఒకటి, వారు చేసేది ఇంకొకటి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. పేరుకు మాత్రము దేవుని ప్రజలు, కానీ దేవునికి ఆయాసమును కలిగించువారుగా బ్రతుకుతున్నారు. వారి ప్రవర్తన, వారి మాట, వారి నడవడిక, వారి యొక్క ఆలోచన విధానము, వారి హృదయ స్థితి ప్రతిదీ కూడా దేవునికి చాలా బాధను, వేదనను, దుఃఖమును కలిగించేవిగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయులట తప్పు మీద తప్పు, పాపం మీద పాపము చేసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. దేవుడు అనుకున్నారట, ఇట్లా కాదు, వీళ్ళను బుద్ధి చెప్పాలి అనుకున్నాడట. ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేస్తాడంటే, మిద్యానీయులు అనే జాతి ప్రజలకు దేవుడే ఇశ్రాయేలీయులను అప్పగించాడు. దేవుడే ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలీయులను 7 సంవత్సరములు పరిపాలించారు. ఈ 7 సంవత్సరాలలో మిద్యానీయులు ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నవి అన్నింటిని దోచుకున్నారు. ఆస్తులను దోచుకున్నారు, పొలాలు దోచుకున్నారు, ఇల్లు వాకుళ్ళు దోచుకున్నారు, వారి బలాన్ని దోచుకున్నారు, వారి మాన ప్రాణాలను కూడా దోచుకున్నారు. ఎదురు తిరిగితే చంపేసేవారు. అందువలన ఇశ్రాయేలు ఏమయ్యారనంటే, వారు కలిగి ఉన్న సమస్తమును మిద్యానీయులకు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. ప్రాణమును కాపాడుకుంటే చాలు అనే ఆలోచనతో అడవుల్లోని పారిపోయారు, కొండల్లోని పారిపోయారు. ఎక్కడ తలదాచుకోవడానికి అవకాశం దొరికితే అక్కడ తలదాచుకుంటూ జీవితాలను చాలా దుర్భరముగా బ్రతుకుతూ ఉన్నారు. ఇక మా బ్రతుకులు ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా అన్నట్లుగా వారి జీవితాల్లో చాలా నిట్టూర్పులు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ బ్రతుకుతూ ఉన్నారు. 7 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క జీవితంలో మిక్కిలి హీన దశను పొందుకున్నారు. చాలా ఇబ్బందులు పడ్డారట. పిల్లలారా, వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఇంతటి మిక్కిలి హీన దశ పొందటానికి కారణం ఎవరు అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేలీయుల జీవితంలో హీన దశను పొందటానికి కారకులు ఎవరయ్యా అనంటే అది మిద్యానీయులు కాదు, అది దేవుడు కూడా కాదు. ఇశ్రాయేలుల హీన స్థితికి, ఇశ్రాయేలు దుర్భర జీవితానికి, ఇశ్రాయేలు సమస్తాన్ని కోల్పోవడానికి కారణం ఎవరనంటే ఇశ్రాయేలీలే. ఎందుకో తెలుసా?
వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడట. ఏమండి, ఇశ్రాయేలీయులు పాపం చేయకుండా ఉండుంటే, వారు దేవుని మాట వినుంటే, వారు దేవుని మాటకు లోబడుంటే, దేవుడు చెప్పినట్లుగా వారు జీవించుంటే, దేవుడు చెప్పినట్లుగా వారు ప్రతి కార్యము చేయుచూ ఉంటే, అప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు మిద్యానీయులకు అప్పగించేవాడు కాదు కదా. అప్పుడు ఇశ్రాయేలీయులు సంతోషముగా జీవించుదురు కదా. పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒకరి జీవితంలో కష్టానికి కారణం, ఒకరి జీవితంలో దుఃఖానికి కారణం, ఒకరి జీవితంలో కన్నీటికి కారణం ఎవరో తెలుసా? నీవే. నీ జీవితంలో దుఃఖం ఉందంటే కారణం నీవే. నీ జీవితంలో బాధ కలుగుతుందంటే కారణం నీవే. నీ జీవితంలో వ్యాధిని అనుభవిస్తున్నామంటే కారణం నీవే. నీ జీవితంలో అందరిని కోల్పోయి ఒంటరిగా ఒక దిక్కుమాలిన బ్రతుకుతున్నావంటే కారణం నీవే. ఎందుకో తెలుసా? నీ ఆలోచన సరిగ్గా లేక, నీ మాట సరిగ్గా లేక, నీ నడవడిక సరిగ్గా లేక, నీ భక్తి సరిగ్గా లేకపోతే, పిల్లలారా, దేవుడు నిన్ను శిక్షించేవాడుగా మారిపోతాడు. దేవుడు శిక్షించాలనుకోవటం లేదండి. దీవించాలనుకుంటున్నాడు, ప్రేమించాలనుకుంటున్నాడు, కనికరించాలనుకుంటున్నాడు, క్షమించాలనుకుంటున్నాడు. కానీ చాలాసార్లు దేవుని ప్రేమకు, దేవుని దీవెనకు, దేవుని కనికరానికి, దేవుని దయకు పాత్రులము కాలేకపోతున్నాం. ఏదైతే దేవుడు చేయకూడదనుకుంటున్నాడో దేవుని ఉగ్రతకు చాలాసార్లు మనలను మనమే బలి చేసుకుంటున్నాం, అప్పగించుకుంటున్నాం. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు హీన దశకు వచ్చారో, వారు కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయారో, అప్పుడు 7 సంవత్సరములు శ్రమపడిన తర్వాత, బాధపడిన తర్వాత, కష్టాలు, శ్రమలు, కన్నీరు అన్నింటిని అనుభవించిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టిరి. 2 చేతుల పైకి చెప్పండి గట్టిగా. 6వ వచనం ఇలా సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలని మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. పిల్లలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రార్థన చేయడం ప్రారంభించారో అప్పుడు దేవుడు వారి కథంతా కూడా మార్చేశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. వారి స్థితిగతులన్నీ మార్చేశాడు. వారిలో ఉన్న దుఃఖాన్ని మార్చేశాడు, వారిలో ఉన్న వేదన మార్చేశాడు, వారిలో ఉన్న కన్నీటిని మార్చేశాడు, వారిలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు మార్పును కలిగించాడు. ఏదైనా వాక్యం చెప్పే మాట ఏమిటంటే, పిల్లలారా, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన చేస్తావో ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యములు చేయుటకు కారణమవుతుంది. పిల్లల గమనించండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయలేనంత కాలమో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నవన్నిటిని కోల్పోవలసి వస్తుంది. వాక్యం అంటుంది, ప్రార్థన చేయకపోవుటయే పాపము అంటుంది. అబద్ధం ఆడడం పాపం, దొంగతనం చేయడం పాపం, బూతులు మాట్లాడడం పాపం. ఏమండి, ఇవన్నీ పాపములే. కానీ వాక్యం అంటుంది ప్రార్థన చేయకపోవుట పాపము. చాలాసార్లు దుఃఖం కలిగిందనో, శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఏమండి, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనుషుల మీద కోపాన్ని దేవుడి మీద చూపిస్తూ ఉంటాం. ఏమండి, మనుషుల మీద కోపాన్ని దేవుడి మీద చూపిస్తూ ఉంటాం. పిల్లలారా, మనుషుల మీద నీకు కోపం ఉంటే మనుషుల మీద చూపించు. మనుషులతో నీకు ఏదైనా ఆ సమస్య వస్తే ఆ మనుషులతో కూర్చొని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది ఆశీర్వాదం. అంతేగాని మనుషుల మీద కోపాన్ని దేవుని మీద చూపిస్తే నష్టపోయేది నీవే తప్ప ఎవరి మీద నీ కోపం ఉందో ఆ మనుషులు కాదు. దేవుడి మీద కోపగిస్తే నువ్వే నష్టపోతావు. దేవుని మీద దేవునికి దూరంగా జరిగితే నీవే నష్టపోతావు. దేవుని మందిరానికి దూరంగా ఉన్నట్లయితే నీవే నష్టపోతావు.
చాలామంది మనుషుల మీద కోపం వచ్చి దేవుని ప్రార్థించడం మానేస్తుంటారు. వాక్యం అంటుంది ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్న వ్యక్తి అవుతావు. పాపం చేస్తే పాపం వలన వచ్చు జీతము మరణం. పాపానికి శిక్ష, పాపానికి పనిష్మెంట్, పాపానికి ఉగ్రత. ప్రభువు అంటున్నారు, నీ పాపము నిన్ను పట్టుకొనును, అది నిన్ను ఏలుబడి చేయును. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నీ పాపము నీ మీదకి ఉగ్రతను తీసుకొస్తుంది, నీ పాపం నీలో ఉన్న సంతోషాన్ని తీసేస్తుంది, నీ పాపం నీ జీవితంలో, కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను కలిగిస్తుంది. పాపము మనశ్శాంతిని దూరం చేస్తుంది, పాపము సమృద్ధిని దూరం చేస్తుంది, పాపము దేవునికి నీకు అడ్డుగా నిలబడిపోతుంది. అందుకే పిల్లలారా, ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాపం కాదు చేయవలసింది, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపమునకు దూరంగా జీవించాలి. నిత్యము దేవుని పిల్లలు ప్రార్థన చేయాలి. నువ్వెంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీ పట్ల అనేకమైన గొప్ప కార్యములను దేవుడు జరిగిస్తాడు. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రార్థించడం మొదలుపెట్టారో 7వ వచనంలో రాయబడి ఉంది, మిద్యానీయుల వల్ల బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా. ఎప్పుడైతే ప్రజలు దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవుడు ఇద్దరిని పంపించాడు వారి దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి, దేవుని ప్రజల దగ్గరికి దేవుడు ఇద్దరిని పంపించాడు. మొదటిది 8వ వచనంలో రాయబడ్డది, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను, అతడు వారితో ఇలాగూ ప్రకటించాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. పిల్లలారా, దేవుడట సేవకుని పంపించాడట, దైవజనుణ్ణి పంపించాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో అప్పుడేం చేశాడు? దైవజనుని పంపించాడు. పిల్లలారా, ఎప్పుడైతే దేవుని పిల్లలు పాపం చేయడం మొదలు పెట్టాడో ఇశ్రాయేలీయులను దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రార్థన చేయడం ప్రారంభించారో అప్పుడు దేవుడు తన పిల్లల దగ్గరికి దైవజనుని పంపించాడు. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి ఏం చేశాడు అని అంటే వాక్యం అంటుంది, దైవజనుడు వచ్చాడు, దేవుని మాట ప్రకటించాడు. ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా. దైవజనుడు దేవుని మాట ప్రకటించేవాడు. దైవజనుడు దేవుని మాటను ప్రకటించేవాడు. దైవజనుడు పిలువబడుతున్నవాడు ఎవరైనా సరే దేవుని మాటను మాత్రమే ప్రకటిస్తారు. ఈరోజున అనేక మంది దైవజనులు కానివారు కూడా దైవజనులు అని పిలువబడుతూ దేవుని మాటకు బదులుగా వారి సొంత మాటలను ప్రకటిస్తూ ఉన్నారు. ఆనాడు దైవజనుడు వచ్చి అన్నాడట, దేవుడు సెలవిచ్చినదేమనగా అన్నాడు. ఈరోజున చాలామంది దేవుని సేవకులను పిలువబడుతున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నేను నీతో చెప్తున్నాను, నీకు అద్భుతం జరిగిద్ది, నీతో చెప్తున్నాను నీకు మేలు జరిగిద్ది, నీతో చెప్తున్నాను వచ్చేవారు నీకు అలాగైపోద్ది, నీతో చెప్తున్నాను కొద్ది రోజుల్లో నీ పరిస్థితి ఇలా మారిపోతుంది. ఏం చెప్తున్నాడు? నీతో చెప్తున్నాను, నేను చెప్తున్నాను. నువ్వెవడు చెప్పడానికి? పిల్లలారా, వాక్యం చెప్తుంది, ఒక మనిషి ఎవడని చెప్పడానికి చెప్పవలసింది దేవుడు. మాట దేవునిది అయి ఉండాలి. దేవుని మాట అయితే మనకి ఆశీర్వాదం. దేవుని మాట వినుట ధన్యం అంటుంది. దేవుని మాట మనకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఈరోజున దేవుని పిల్లలైన వారు దేవుని మాట వినాలి, కానీ దేవుని పిల్లలైన వారు మనుషుల మాటలు వినువారుగా ఉండకూడదు. ఒకవేళ మనుషుల మాట విన్నావో అది నీకు నష్టమే తప్ప నీకెంత మాత్రమో కూడా క్షేమము కానే కాదు. దైవజనుడు వచ్చాడు, దేవుని మాట
ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? 8-9 వచనాలు రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడనైన యెహోవాను నేనే. గట్టిగా మహిమ చెప్పండి. పిల్లలారా, దైవజనుడు వచ్చాడు, దేవుని మాట మాట్లాడుతూ ఉన్నాడు. 2 విషయాలు చెప్పాడు అక్కడ. మొదటి మాట ఏం చెప్పాడు అని అంటే, మొదటి మాట దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడు. దేవుని కార్యములను గుర్తు చేస్తున్నాడు. ఎవరిని గుర్తు చేస్తున్నాడా? దేవుని గుర్తు చేస్తున్నాడు. 9వ వచనం చివరి మాట ఏమన్నాడు? మీ దేవుడనైనా యెహోవాను నేనే అన్నాడు. దేవుని ప్రజలైన వారికి దేవుడిని గుర్తు చేయవలసిన పరిస్థితి వచ్చింది. రెండవది ఏంటంటే, దేవుడు చేసిన కార్యములను గుర్తు చేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి తిని, దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతులని మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి తిని, మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని. దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడో అవన్నీ కూడా ఆ రోజున దైవజనుడు వచ్చి దేవుని ప్రజలైన వారికి గుర్తు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? పిల్లలారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలీలు పేరుకి దేవుని పిల్లలే, కానీ వారు మరిచిపోయిన స్థితిలో ఉన్నారు. పేరుకి మాత్రం ఎవరండి వారు? దేవుని పిల్లలు, దేవుని రక్తంలో కడగబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు. కానీ ఎలా ఉన్నారు? ఏమైపోయారంటే మరిచిపోయిన. ఏం మర్చిపోయారట వారు? దేవుణ్ణి మర్చిపోయారట. పేరుకేమో దేవుని పిల్లలు, కానీ దేవుడు లేకుండా బ్రతికేస్తున్నారు. దేవుని మర్చిపోయి బ్రతికేస్తున్నారు. ఇంకో మాట ఏంటంటే, దేవుని కార్యములను కూడా మర్చిపోయారట. చదవండి మాట, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత చూడండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము పుట్టిందట. ఏ తరం పుట్టింది? ఎరుగని తరం. ఏమి ఎరగని తరం అట? దేవుణ్ణి ఎరగని తరం పుట్టిందట. దేవుడు చేసిన కార్యములను ఎరగని తరం పుట్టిందట. ఎంత విచారం అండి, ఎంత విచారం. పేరుకు మాత్రం దేవుని పిల్లలు, కానీ దేవుడు వారి జ్ఞాపకాల్లో లేడు. దేవుడు వారి ఆలోచనలో దేవుడు వారి బ్రతుకుల్లో లేడు. దేవుడు వారి కుటుంబాల్లో లేడు. దేవుడు వారి కార్యాల్లో లేడు. దేవుడు వారి నడవడికలో కనబడటం లేదు. దేవుడు లేకుండా బ్రతికేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని జనమా, ఈ మాటను ఆలోచించేద్దాం. దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలో తెలుసా? దేవుణ్ణి స్మరించుకొనుచూ జీవించాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలంటే మనము నిత్యము దేవుణ్ణి స్మరించుకోవాలి. అనునిత్యమో. పిల్లలారా, నువ్వు మెలకుగా ఉన్నంతసేపు కూడా దేవుని స్మరించుకోవాలి. నిద్రలో కూడా దేవుడిని కలవరించగలిగినంతగా నీవు దేవుడిని స్మరించుకోవాలి. నీ గుండె నిండా దేవుడు నింపబడి ఉండాలి. నీ బ్రతుకు నిండా దేవుడు కనబడాలి. నీ వేసే ప్రతి అడుగులో దేవుడు కనబడుతూ ఉండాలి. నీ మాటలో దేవుడు కనబడాలి. నీ చూపులో దేవుడు కనబడాలి. నీ నడవడికలో దేవుడు కనబడాలి. నీ ఆలోచనలో దేవుడు కనబడాలి. ప్రభువులకు చెప్పారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నువ్వు దేవుని ఘనపరుస్తావా? ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తావా? ప్రభు ద్వారా నీవును తృణీకరించబడతావు. పిల్లలారా, దేవుని పిల్లలంగా మనము ప్రభువును స్మరించుకోవాలి. ప్రభువును మర్చిపోవడం ఏంటి?
ఈ రోజుల్లో చాలామంది సంతోషాల్లో పడి, కార్యాల్లో పడి, పనిపాట్లలో పడి దేవుని మర్చిపోతున్నారు. ఇంట్లో ఏదైనా కార్యాలు జరుగుతుంటే చాలు, లేకపోతే ఎవరైనా బంధువుల కార్యాలకు వెళ్తుంటే చాలు, ఆ కార్యాల్లో పడిపోయి దేవుని మర్చిపోతున్నాం, ప్రార్థన మర్చిపోతున్నాం, చర్చ్ మర్చిపోతున్నాం, ఆరాధన మర్చిపోతున్నాం. ఆరాధన మర్చిపోతున్నామండి. దేవుని మందిరానికి రావటమే మర్చిపోతున్నావు. జాగ్రత్త పిల్లలారా, నువ్వు దేవుని మర్చిపోతే అది నీకు శాపమే తప్ప అది నీకు ఆశీర్వాదం కానే కాదు. దేవుడు నీ జ్ఞాపకంలో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ మాటల్లో ఉండాలి. అనునిత్యమో నీవు దేవుడిని స్మరించుకోవాలి. దేవుని స్మరించుకుంటూ ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అనుకో, దేవుని గురించే మాట్లాడాలి. దేవుని మాటలే నువ్వు మాట్లాడాలి. అనవసరమైన సోదంతా మాట్లాడతావే. ఎవరితోనో మాట్లాడ మొదలెడితే అనవసరమైన సోదంతా మాట్లాడతావే. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, నోరు తెరిచాడంటే చాలు ఆయనని కదపేమా ఇంకా ఎక్కడెక్కడ లేని స్టోరీలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అందులో దేవుని మాట ఒక్కటి కూడా కనబడదు. ఇంకెక్కడెక్కడ లేని స్టోరీలన్నీ చెప్తూ ఉంటాడు. ఈరోజున మనుషులు దేవుడి గురించి మాట్లాడాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరి గురించి మాట్లాడాలి? నువ్వెవరితోనో మాట్లాడుతుంటే దేవుడి గురించి మాట్లాడాలి. అంతే తప్ప అనవసరమైన స్టోరీలు కాదు, అనవసరమైన కథలు కాదు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళకి ఎలా అయింది, వీళ్ళ ఇంట్లో ఎలాగైంది, వాళ్ళ ఇంట్లో అలాగైంది, ఆ ఊళ్ళో అలాగైంది, అక్కడ ఎలా జరిగింది, అటు ఎలా చేసాడట, ఇటు ఎలా చేసాడట, ఇవన్నీ నీకెందుకు స్టోరీ? ఈ సోదంతా నీకెందుకు? దేవుడు నీకు మంచి నోరు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. పిల్లలారా, నిత్యము దేవుని స్మరించుకో, దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి ప్రకటించు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వు. అది నీకు ఆశీర్వాదం. వింటున్న వారికి అది ఎంతో దేవుని దీవెన. అది ఎంతో దేవుని దీవెనండి. పిల్లలారా, దేవుని మాట మనం ప్రకటించే వారముగా ఉండాలి. కనుక మొదటి సంగతి ఏమిటంటే మనం దేవుణ్ణి మర్చిపోకూడదండి. దేవుడు ఎప్పుడు కూడా మన జ్ఞాపకంలో ఉండాలి, మన మధ్యలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు స్మరించుకొనుచు మనం జీవించాలి. రెండవది ఏంటంటే దేవుని కార్యములను మరిచిపోకూడదు. ప్రభు అంటున్నారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. వాక్యం ఎలా చెప్తుంది? దేవుడు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములను చేసానో వాటినన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకోవాలి. నీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు వరకు దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. సామెతల గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది. ఆ వ్యక్తి జీవితం ఎలాంటిదనంటే కడుపు నిండా తినేసి చేయి కడిగేసుకుని ఆ చేతిని తుడిచేసుకుని బయటకు వచ్చే వ్యక్తి అంటారట, నేను ఏమీ ఎరగను అంటారట. నేనేమీ ఎరగను. చదువుతారన్నమాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషమునో ఎరగను అంటదట. ఏం చేస్తుందట? తినేస్తుందట, నోరు తుడిచేసుకుంటుందట. తర్వాత వచ్చి ఏమంటుందట, అబ్బాబే పాస్గా నాకేం తెలియదండి, అబ్బాబే నేను ఎప్పుడు వెళ్ళలేదండి, అసలు నేను అటు ముట్టుకోనండి, అలా జోలికి వెళ్ళనండి, అవి ఏమి చేయనండి, అవంటే నాకు చాలా అసహ్యం అండి, చాలా చిరాకండి. మరి తినేసింది నోరు తుడిచేసుకున్నది ఎవరండి? ఈరోజు దేవుని పిల్లలు చాలామంది ఎలా ఉన్నారనంటే దేవుడు చేసిన మేళ్లను పొందుకొని చివరికి కృతజ్ఞత లేని వారుగా మారిపోతున్నారు. దేవుడు చేసిన మేలు పొందుకుంటున్నారు, దేవుడు చేసిన మేలు పొందుకుంటున్నారు,
మళ్ళీ ఏమంటున్నారంటే దేవుణ్ణి నమ్ముకున్నాను కానండి ఏ సుఖం ఏమీ లేదండి, దేవుణ్ణి నమ్ముకున్నాను కానండి ఉపయోగం ఏమీ లేదండి, దేవుణ్ణి నమ్ముకున్నాను కానండి అబ్బాయి దేవుడు నాకేమీ చేయలేదండి. ఏమీ పిల్లలారా వాక్యం చెప్తుంది, దేవుడు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేస్తాడో ఏం చేయాలి, వాటినన్నిటిని నీవు జ్ఞాపకము చేసుకో. నిజంగా నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ హృదయము కృతజ్ఞతతో నింపబడుతుంది. నీవు దేవుని స్తుతించే వ్యక్తివిగా బ్రతుకుతో మారిపోతావు. పిల్లలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటనంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు వచ్చాడు, ప్రజల దగ్గరికి దైవజనుడు వచ్చాడు, దేవుని మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే వారు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. అందుకే దేవుడు మరలా వారికి జ్ఞాపకము చేయవలసి వచ్చింది. పిల్లలారా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుని మర్చిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, మనుషుల మీద కోపాన్ని దేవుని మీదకు చూపిస్తూ దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావో, ప్రార్థనకు దూరం అయిపోతున్నావేమో, సహవాసానికి దూరం అయిపోతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు దేవునికి ఎంత సమీపముగా ఉంటే నీకు అంత క్షేమమో, దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో అంత నీకు ఆశీర్వాదం. దేవునికి అంత దగ్గరగా ఉంటాడో, దేవునికి ఎంత దూరంగా ఉంటే పిల్లలారా అది నీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుడిని జ్ఞాపకంలో ఉండాలి, దేవుడిని ఆలోచనలో ఉండాలి, దేవుడిని హృదయంలో ఉండాలి. రెండవది, దేవుడు చేసిన కార్యములను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు వచ్చాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేవుని మాట మాట్లాడుతున్నాడు. 10వ వచనం చదువుదాం. 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మీరు అమోరీల దేశమున నివసించుచున్నారే, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తిని కానీ. చూడండి చూడండి, వినండి పిల్లలారా, దేవుని పిల్లలు, పేరుకు మాత్రం దేవుని పిల్లలే, కానీ ఏం చేస్తున్నారు వారు? దేవుని మాట వినకపోతిరి. ఎవరి మాట వింటలేదట? దేవుని మాట వింటలేదట. దేవుని మాట వినకపోతే ఇంకెవరి మాట వింటావు? దేవుని బిడ్డవై ఉండి దేవుని మాట వినకపోతే ఎవరి మాట వింటావు? ఏమండి, వింటే దేవుని మాట వినాలి, లేదా దెయ్యం మాట వినాలి. నువ్వు దేవుని మాట వినకపోతే దెయ్యం నీ ప్రక్కకు వచ్చి నీ చెవులో ఏమండి, నీ చెవులో గుసగుసలాడతాడు. ఇక చచ్చినట్టు నువ్వు దెయ్యం మాట వినవలసి వస్తుంది. పిల్లలారా, దెయ్యం మాట వింటే నీకు అన్ని దెయ్య బుద్ధులే అలవర్చబడతాయి. దెయ్యంలాగా ప్రవర్తిస్తావు, దెయ్యంలాగా ప్రవర్తిస్తావు, దెయ్యంలాగా పిచ్చి కేకలేస్తావు, అరుస్తావు, దెయ్యంలాగా ప్రవర్తిస్తావు, దెయ్యంలాగా మాట్లాడుతావు. దెయ్యపు మాటలు వింటే దెయ్యంలాగే మారిపోతారు. పిచ్చుకొక్క గరిచింది అనుకోండి, ఏమైపోతారు? పిచ్చెక్కిపోతుంది, పిచ్చుకొక్కలాగే ప్రవర్తిస్తారు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న పిల్ల, ఒక 4 సంవత్సరాల అమ్మాయి ఆడుకుంటూ ఉంటే ఒక కుక్క వచ్చి ఆ అమ్మాయిని కరిసింది. అంటే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి భయపడిపోయి కాళ్ళలో పడిపోయిందట. పడిపోతే వెంటనే తల్లిదండ్రులు వెళ్ళారు, ఆ అమ్మాయిని లేవనెత్తారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి టీటీ చేయించారు, ఇంటికి తీసుకొచ్చారు. నార్మల్గా ఉంది. ఒక 2 నెలలు గడిచాయి, 2 నెలలు. ఆ తర్వాత ఆ అమ్మాయి, ఆ 4 సంవత్సరాల అమ్మాయి విచిత్రంగా అరవటం మొదలెట్టింది. అరవటం, పిచ్చి కుక్క అరిచినట్లుగా అరవటం మొదలెట్టిందట. అలా అరిచి 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 జస్ట్ కొన్ని గంటల్లో ఆ అమ్మాయి చనిపోయిందట. దాని గురించి చెప్పిన స్టోరీ ఏంటనంటే, కుక్క కరిసిందని మేము అనుకోలేదండి అన్నారు తల్లిదండ్రులు. అందువల్ల మేము కుక్క కరిస్తే చేయించవలసిన ఇంజెక్షన్లు చేయించలేదు అన్నారు. ఏమండి, కుక్క కరిస్తే కుక్కలాగా మారిపోతున్నావు కదా. ఈరోజున దెయ్యం నిన్ను పట్టుకుంటే, దెయ్యం నీతో మాట్లాడితే, దెయ్యంతో నువ్వు సహవాసం చేస్తే ఏమైపోతావు? దెయ్యంలాగా మారిపోతావు. దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా మారిపోతావు, దేవుని వలె మాట్లాడతావు,
దేవుని వలె క్షమిస్తావు, దేవుని వలె ప్రేమిస్తావు, దేవుని వలె బ్రతుకుతావు, దేవుని వలె నడుస్తావు, దేవుని వలె ప్రవర్తిస్తావు, దేవుని వలె బ్రతుకుతావు. పిల్లలారా, ఈరోజు నీవు నేను వినవలసింది దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుడు లోతుతో చెప్పాడు. లోతు భార్య, 2 కూతుర్లో వీళ్ళందరూ ఉండగా దేవుడు చెప్పాడు, లోతు వెనకకు తిరిగి చూడొద్దు, ముందుకు పారిపోదుగో, ఎదురుగా ఒక పర్వతం ముందు చూడు, ఆ పర్వతం చెంతకు నువ్వు పారిపో, వెనకకు తిరిగి చూడొద్దు అని చెప్పాడు దేవుడు. లోతు పరిగెడుతున్నాడు, భార్య పరిగెడుతుంది, పిల్లలు పరిగెడుతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య వెనకకు తిరిగి చూసిందట. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, భార్య వెనకకు తిరిగి ఉప్పు స్తంభముగా మారిపోయినను కూడా లోతు మాత్రము వెనకకు తిరగలేదు. అద్భుతమే కదా. ఒక లోతు కూడా వెనక్కి తిరుగుంటే ఏం జరుగును? లోతు కూడా ఉప్పు స్తంభం అయిపోను. లోతు పిల్లలిద్దరు కూడా వెనక్కి తిరిగి చూసుంటే వాళ్ళు ఇంకో 2 ఉప్పు స్తంభాలు అయిపోతారు. భార్య వెనకకు తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయిందని లోతుకు తెలుస్తున్నాను, అయ్యో నా భార్య అని చెప్పని భార్య వైపు తిరగలే, వెనకకు తిరిగి చూడలేదు. ఏం చేస్తున్నాడు? దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు చెప్పాడు, లోతు వెనకకు తిరిగి చూడొద్దని చెప్పిన దేవుని మాటకు లోబడ్డాడు గనక లోతు క్షేమంగా ఉన్నాడు. లోతు కుమార్తెలు 2 క్షేమముగా ఉండగలిగారు. దేవుని మాటకు లోబడతావా? నీకు క్షేమము. వాక్యం అంటుంది, మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వింటావా? అది నీకు ఆశీర్వాదం, అది నీ జీవితానికి ఎంతో దీవెన. కీర్తనల గ్రంథంలో 81వ కీర్తన 13వ వచనం చదువుదాం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలీయులు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఏమంటున్నాడు? నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా ప్రజలు నా మార్గమున నడిచిన ఎడల నా ప్రజలకు ఎంత మేలు. ఎవరికి మేలు? దేవుని మాట వింటే ఎవరికి మేలట? మనకే మేలు. దేవుని మార్గంలో నడిస్తే ఎవరికి మేలట? మనకే మేలు. అందుకే పిల్లలారా, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో దేవుడు వారి దగ్గరికి 2 పంపించాడు. మొదటిగా దైవజనుని పంపించాడు. దైవజనుడు వచ్చాడు, దేవుని మాట వారికి ప్రకటించాడు, దేవుని జ్ఞాపకం చేస్తాడు, దేవుని కార్యాలు జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేలీయులారా, దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఇంకొకరిని కూడా పంపించాడు. తన పిల్లల దగ్గరికి దేవుడు 2వ వ్యక్తిని పంపించాడు. రండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెహోవా దూత వచ్చి, ఎవరొచ్చారట? ఎస్, దేవుని దూత వచ్చాడు. గట్టిగా దేవుని మేము చెప్పండి. 2వ వ్యక్తిగా ఎవరొచ్చారట? దేవుని దూత వచ్చాడు. ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, నెంబర్ 1 దైవజనుని దేవుడు పంపించాడు. దైవజనుడు వచ్చాడు. పిల్లలారా, దేవుని మాటలు దేవుని పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వది దేవుని దూత వచ్చాడు. ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని పిల్లలు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమండి, భూమి మీద నుంచి దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే పరలోకంలో నుంచి దేవుడు తన దూతను పంపించాడు. ఎంత అద్భుతం కదా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చాలాసార్లు ప్రార్థన నిర్లక్ష్యం చేయటం వలన దేవుడు చేసే అద్భుతాలు
కోల్పోతున్నాం. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన చేయడం రాదని అని తప్పించుకుంటున్నావు. పిల్లలారా, నీ జీవితంలో ప్రార్థన లేకపోవటమే నీ హీన దశకు కారణము. నీ సమస్యకు, నీ దుఃఖానికి, నీ వేదనకు, నీ బలహీనతకు, నీ శ్రమలకు, నీ సమస్యలకు కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రార్థన లేకపోవడమే. అప్పుల సమస్య కారణం ప్రార్థన లేకపోవడమే. కుటుంబంలో, జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం ప్రార్థన లేకపోవడమే. వ్యక్తిగతంగా ప్రార్థన ఉండటం లేదు, కుటుంబ ప్రార్థన ఉండటం లేదు, సంఘంగా ప్రార్థన ఉండటము లేదు. ఆదివారం మాత్రం మొక్కుబడిగా దేవుని మందిరంలో కనబడుతున్నావు తప్ప ఇక శుక్రవారం కనబడతలేదు, మంగళవారం కనబడతలేదు, బుధవారం కనబడతలేదు. ఏ ప్రార్థనకు నీవు కనబడటం లేదు. నీ జీవితంలో ప్రార్థన కరువైపోతుంది. డబ్బులున్నాయి నీ జీవితంలో, నీ జీవితంలో తిండి ఉంది, నీ జీవితంలో ఆరోగ్యం ఉంది, నీ జీవితంలో వస్త్రాలు ఉన్నాయి, నీ జీవితంలో నువ్వు ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉంది, నీ జీవితంలో నీకు ఒక కుటుంబం ఉంది, నేను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. కానీ నీ జీవితంలో ప్రార్థన కరువైపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది. పిల్లలారా గమనించాలి. దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి. ప్రార్థన ఆత్మతో నింపబడాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నన్ను ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రభా, గంటలు ప్రార్థించగలిగిన ప్రార్థన హృదయం నాకు కావాలి, ప్రార్థన భారమో నాకు కావాలి. నువ్వు గనక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ కొరకు దేవుడు పరలోకములో నుంచి తన దూతను పంపించగలడు. దూతొచ్చి దేవుని మాటలు చెబుతూ ఉన్నాడు. దైవజనుడు వచ్చాడు, దేవుని మాటలే చెప్పాడు. దూత కూడా దేవుని మాటలే చెప్పాడు. రండి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. గట్టిగా 2 చేతులు పైకి దేవుని మేము చెప్పండి. వాక్యం ఏమంటుందనంటే, దేవుని దూత వచ్చాడు, దేవుని మాట చెప్తున్నాడు. ఏమని? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండటం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలు జీవితంలోట 7 సంవత్సరాలు బాధను అనుభవించారట, మిక్కిలి హీన దశను పొందుకున్నారట. పిల్లలారా, వారి బాధకు, వారి శ్రమకు, వారి హీన దశ కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడుగా లేకపోవటమే. మరి దేవుడు ఎందుకు తోడుగా లేడు? ఎందుకో తెలుసా? వారి జీవితాలలో ప్రార్థన లేదు. పిల్లలారా వినండి, ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో వారి జీవితానికి, వారి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండడు. దేవునికి దూరంగా జరిగిపోతాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నీవు చేస్తున్న ప్రార్థన దూరంగా జరిగిపోయిన ప్రభుని తిరిగి నీ దగ్గరకు తీసుకొని వస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉండడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరచడం ప్రారంభిస్తాడు, దేవుడు నీ పక్షంగా యుద్ధములు చేయడం ప్రారంభిస్తాడు, దేవుడు నీ పక్షంగా కార్యములు చేయడం ప్రారంభిస్తాడు, దేవుడు నీ పక్షంగా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టారో దేవుని దూత వచ్చాడు, దేవుని మాట చెప్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పిల్లలారా, ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడు ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? 7వ అధ్యాయంలోనికి రండి. 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మెడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారు ఒంటెలో సముద్ర తీర మందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉన్నారు. 14వ వచనం. అందుకు వారి చెలిగాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు.
దేవుడు మిద్యానీయులను ఈ దండంతని అతని చేతికి అప్పగించుచున్నాడు. ఎంత అద్భుతం అండి. ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండడం ప్రారంభమయ్యింది. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతం జరిగిందంటే ఒక రోజున ఇశ్రాయేలీయులకునో మిద్యానీయులకునో యుద్ధం జరుగుతూ ఉంది. ఏమండి? యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయుల పక్షంగా గిద్యోను అనే వ్యక్తి నాయకుడిగా నిలవబడ్డాడు. అతని వెనకాల కేవలము 300 మంది మాత్రమే సైనికులుగా నిలబడ్డారు. ఎంతమంది? 300 మంది. జస్ట్ 300 మంది మాత్రమే గిద్యోను వెనకాల సైనికులుగా నిలబడ్డారు. మరి వారికి ఆపోజిట్లో శత్రువులు నిలబడ్డారు. వారు ఎంతమంది ఉన్నారు అనంటే వాక్యం అంటుంది, శత్రువులట మిడతల వలే. అక్కడ రాయబడిన మాట, శత్రువులట లెక్కకు మిడతల వలె ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? మిడతల దండంత ఉన్నారట. ఏమండి? మిడతల దండంత ఉన్నారట అండి. ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు, ఈరోజు వర్షం వచ్చి రేపు వర్షం రాలేదనుకోండి, రేపు సాయంకాలం లైట్ వేయగానే ఆ లైట్ దగ్గరికి చాలా పురుగులు వస్తాయి. ఎప్పుడన్నా లెక్క పెట్టావా? నీ లైట్ దగ్గరికి ఎన్ని పురుగులు వచ్చాయి? ఎప్పుడు లెక్క పెట్టావా? ఒకసారి లెక్క పెట్టి చూడు ఈసారి. ఏమండి? ఆ పురుగులు లెక్క పెట్టడమే నీ వల్ల కాదు. ఆ పురుగులను లెక్క పెట్టడం నీ వల్ల కాదు. నువ్వు లెక్క పెట్టలేవు. పిల్లలారా, అవి గట్టిగా ఉంటే కొన్నిగా ఉంటాయి, కొద్దిగానే. ఆ కొద్ది పురుగులని మనం లెక్క పెట్టలేం. కానీ దేవుని పిల్లలకు ఆపోజిట్లో శత్రువుల పక్షముగా ఎంతమంది ఉన్నారనంటే లెక్కకు మిడతల వలె ఉన్నారట. వారి దగ్గర ఉన్న ఒంటెలు సముద్ర తీర మందు ఉన్న ఇసుక రేణువుల వలె ఉన్నాయట. ఏమండి? ఒక గుప్పుడు ఇసుక తీసుకుని ఓ చేతిలో పెట్టి ఆ ఇసుకలో ఉన్న ఒక్కొక్క రేణువుని నువ్వు లెక్క పెట్టగలవా? జస్ట్ గుప్పుడు ఇసుకే లెక్క పెట్టగలవా? అది నీ వల్ల కాదు. పిల్లలారా, వాక్యం అంటుంది, ఇశ్రాయేలీయులు కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు. కానీ వారికి శత్రువులుగా ఎంతమంది ఉన్నారు అని అంటే లెక్కకు మిడతల వలె ఉన్నారట మనుషులు. వారి దగ్గర ఉన్న ఒంటెలట సముద్ర తీరమందు ఉన్న ఇసుక రేణువుల వలె ఉన్నాయి. లక్షల కొలది సైన్యము శత్రుపక్షముగా ఉంది. పిల్లలారా, ఇప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఇశ్రాయేళ్ల పక్షంగా గిద్యోను నిలబడ్డాడు. ఇశ్రాయేళ్ల పక్షంగా 300 మంది మాత్రమే సైనికులు నిలబడ్డారు. కానీ ఇశ్రాయేళ్ల పక్షముగా దేవుడు నిలవబడ్డాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడట. దేవుడు తన పిల్లలకు తోడుగా ఉన్నాడట. అద్భుతం జరిగింది పిల్లలారా. లెక్కకు లక్షల కొలదిగా ఉన్నటువంటి సైన్యము తుక్కుగా ఓడిపోయింది. ఇశ్రాయేలీయులకు దేవుడు అద్భుతమైనటువంటి విజయమును అనుగ్రహించారు. పిల్లలారా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ పక్షముగా ప్రతి యుద్ధము దేవుడు జరిగిస్తాడు, ప్రతి కార్యము దేవుడు జరిగిస్తాడు, నీ ప్రతి పనిని దేవుడు చక్కపరుస్తాడు. దేవునికి తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కటే దేవుణ్ణి నీ ప్రక్కన నిలవబెట్టగలుగుతుంది. రెండవ సంగతి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో 14వ వచనం చదువుతాం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. గట్టిగా దీర్ఘం చెప్పండి. దేవుని దూత వచ్చాడు. మొదటి మాట దేవుని మాట చెప్పాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పాడు.
దేవుని దూత వచ్చాడు. దేవుని మాట రెండో మాట ఇలాగ చెప్పాడు. ఏమంటున్నాడనంటే, నేను నిన్ను పంపి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపి ఉన్నాను, నీవు ముందుకు సాగిపో అంటున్నాడు. సాగిపో. పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుని పిల్లలు దేవుని వైపు చూచుచు ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. యేసు ప్రభు వైపు నువ్వు చూడాలి. నీవు నమ్మిన దేవుని వైపు నువ్వు చూడాలి. గిద్యోను దగ్గరికి వచ్చాడు. దేవుడు అంటున్నాడు, గిద్యోను, నేను పంపించింది నేనే, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అప్పటికి గిద్యోను దేవుని పిల్లలారా గానుగ చాటున దాక్కుని ఉన్నాడట. గానుగ చాటు మిజ్జానీలకు కనబడకుండా దాగుకుని ఉన్నాడు. దొంగలాగా, దొంగ కాదు, ఒక దొంగలాగా దాగుకుని శత్రువుకు భయపడి భయముతో బ్రతుకుతూ ఉన్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, గిద్యోను, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తుంది నేనే, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడ ఉండడం కాదు, దాక్కోవడం కాదు, ఇగో నేనే నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నా వైపు చూస్తూ నీవు ముందుకు సాగిపో అంటున్నాడు దేవుడు. గిద్యోను అన్నాడు, ప్రభా, ఏం చూసుకుని వెళ్ళమంటావు? నా గోత్రాలన్నింటిలోనూ చిన్నదే, నా గోత్రములో నా కుటుంబం చిన్నదే, నా కుటుంబంలో నేను ఎన్నిక లేని వాడనే. గిద్యోను జీవితం ఎలాంటిదట? తన కుటుంబంలో ఎన్నిక లేనివాడు. ఎన్నిక లేనివాడు అంటే లెక్క చేయనివాడు. ఆ కుటుంబంలో ఎవరు కూడా అతను లెక్క చేయటం లేదట. ఏమాత్రం విలువ లేదు, ప్రాధాన్యత లేదు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా మనకి, ఈ ఇంట్లో నేనంటే ఎవరికి లెక్క లేదు అనిపిస్తుంటుందిగా. గిద్యోను జీవితం కూడా అలాంటిదే. తన ఇంట్లో గిద్యోను అంటే ఎవరికి లెక్క లేదు. మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే లేదు. పెడితే పెడతారు, లేకపోతే లేదు. ఏమండి, గిద్యోను అనేవాడు ఒకడున్నాడు అనేటటువంటి గుర్తింపు అతని ఇంట్లోనే అతనికి లేదట. ఎన్నిక లేనివాడు. పైగా ఏమండి, అతని బంధువర్గంలో అతని కుటుంబము చాలా చిన్ని కుటుంబం. ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో కూడా చాలా చిన్ని కుటుంబం. బంధువర్గం అంతా కూడా సిరికన్ను వేసిన కుటుంబం, అది సరిగ్గా పట్టించుకోని కుటుంబం అది. పైగా అతను గోత్రం అట 12 గోత్రాలలో కూడా చాలా చిన్న గోత్రం అట. గిద్యోను అన్నాడు, ప్రభా, ఏం చూసుకుని నన్ను వెళ్ళమంటావు? ఏమి చూసుకుని చెప్పండి, ఏమి చూసుకుని నన్ను వెళ్ళమంటావు? నా కుటుంబం చిన్నది, నా గోత్రం చిన్నది, నా కుటుంబంలో నేను ఎన్నిక లేని, మరి ఏం చూసుకుని వెళ్ళమంటావు అంటే దేవుడు అంటున్నాడు, నన్ను చూసుకుని వెళ్ళు అంటున్నాడు. ఏం చూసుకుని వెళ్ళాలట? నన్ను చూసుకుని వెళ్ళు. నీ కుటుంబం చిన్నదైతే నాకేంటి, నీవు కనిష్ఠుడు అయితే నాకేంటి, నీ స్థితిగతులు ఏవైతే నాకేంటి, నిన్ను పంపిస్తుంది నేను కదా, నీకు తోడుగా ఉన్నది నేను కదా, నిన్ను బలపరిచేది నేను కదా. నేను నీతో ఉండగా నిన్ను ఎవడో ఆపగలడు. నిన్నెవడు ఆపగలడు? నేను కదా నిన్ను పంపిస్తున్నాను. నన్ను చూసుకుని నువ్వు ముందుకు వెళ్ళిపో. పిల్లలారా, మనం అదే నేర్చుకోవాలి. మన జీవితంలో అనుక్షణం యేసు వైపు చూస్తూ సాగిపోవుట నేర్చుకోవాలి. ఎవరిని చూడాలి? నువ్వు యేసు వైపు చూడు. కుటుంబాన్ని కాదు చూడవలసింది, పిల్లలను కాదు చూడవలసింది, ఏమండి, ఆస్తిపాస్తులను కాదు చూడవలసింది, బంధువర్గాన్ని కాదు చూడవలసింది, లోకాన్ని కాదు నువ్వు చూడవలసింది, నీ ఫ్రెండ్స్ని కాదు నువ్వు చూడవలసింది, నీ స్థితిగతులు, పేరు ప్రఖ్యాతులు, నీ స్టేటస్, ఇవేవి కాదు నువ్వు చూడవలసింది, నీ టాలెంట్ని కాదు నువ్వు చూడవలసింది. ఇవన్నీ తాత్కాలికమైనవి. అందం తాత్కాలికం, బలం తాత్కాలికం, ఐశ్వర్యం తాత్కాలికం, ఇల్లు వాకిలి తాత్కాలికం. ఈరోజు ఏదైతే నేను కలిగి ఉన్నాను అని నేను అనుకుంటున్నామో అవన్నీ తాత్కాలికమైనవే. మరి శాశ్వతమైనది ఏంటి?
దేవుడు ఒక్కడే శాశ్వతుడు. నువ్వు ఆయన వైపు చూడగలిగితే, వాక్యం అంటుంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడునో లజ్జింపకపోవును. సిగ్గుపరచబడవు నీ ముఖము, అవమానంతో తలదించుకోదు నీ ముఖము. మనుషుల వైపు నువ్వు చూస్తున్నంత కాలం మనుషులు నిన్ను వాడుకొని వదిలేస్తారు. మనుషుల వైపు నువ్వు చూస్తున్నంత కాలం మనుషులు నిన్ను అవమానపరుస్తూనే ఉంటారు. అదే దేవుని వైపు చూడటం మొదలుపెట్టావు అనుకో, దేవుడు నీ తలను పైకెత్తేవాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. ఏమండి, నిన్ను తక్కువ చూపు చూసిన వారు నిన్ను తలెత్తుకుని చూసే స్థితిలో దేవుడు నిన్ను ఉంచగలిగిన శక్తిమంతుడు. యేసుప్రభు సముద్రం మీద నడుస్తూ ఉంటే పేతురు గారు కూడా సరదా పుట్టిందట. ప్రభా నేను కూడా నడుస్తాను, నాకు కూడా పర్మిషన్ ఈ ప్రభా అంటే, సరే వచ్చేయి అన్నాడు ప్రభు. అంతే, దోణిలో నుంచి కాలు తీసి సముద్రంలో పెట్టాడు. ఏమండి, అప్పటికే అది నడి సముద్రం మధ్యన అనమాట, సముద్రంలో పెట్టాడు. ఎప్పుడైతే కాలు సముద్రం మీద పెట్టాడో ఆ కాలు కింద ఉన్న సముద్రపు నీరంతా కూడా ఒక రోడ్డులాగా మారిపోయింది. అరే భలేగుందే, నా కాలు మునుగుతలేదే, భలేగుందే అనుకున్నాడు పేతురు గారు. వెంటనే ధైర్యం వచ్చింది, రెండో కాలు కూడా తీసి సముద్రం మీద పెట్టాడు. ఇప్పుడు రెండు కాళ్ళు క్రింద ఉన్నటువంటి నీరు ఎలా ఉందట, రోడ్డులాగా మారిపోయింది. ఆ కాలు మునగటం లేదు, రోడ్డు మీద నడిచినట్లుగా నడుస్తూ ఉన్నాడు. కుడికాలు తీశాడు, ముందుకేసాడు, మళ్ళీ ఎడంకాలు తీశాడు, ముందుకేస్తాడు, కుడికాలు తీశాడు, ముందుకేస్తాడు, ఎడంకాలు ముందు కాలు తీసుకు ముందుకేస్తూ ఉన్నాడు. ఎదురుగా యేసు ప్రభు నిలబడి ఉన్నారు. ప్రభుని చూస్తున్నాడు, అడుగు తీసి అడుగేస్తున్నాడు. అడుగులు ముందుకు సాగిపోతా ఉన్నవి. కొన్ని అడుగులు పడ్డాక ఏమైందో కానీ ప్రభుని చూడడం మానేసి దిక్కులు చూడడం మొదలెట్టాడట. ఎవరిని దిక్కులు చూడడం మొదలెట్టాడట. ఎదురుగుంటే ప్రభు ఉంటే ప్రభుని చూడడం మానేసి దిక్కులు చూడడం మొదలెట్టాడట. ఏమైందో తెలుసా? ఏమండి, అప్పటిదాకా రోడ్డు కింద మారినటువంటి నీరు రోడ్డు పోయింది, నీరులాగా మారిపోయి ఆ కాలు కింద దిగిపోతూ ఉంటే రెండు చేతులు పైకెత్తి ప్రభా నన్ను రక్షించు ప్రభా అని కేకలెడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక్క అడుగు ముందుకేసి తన చేతులతో పేతురు చేతులను పట్టుకుని పైకి లేవనెత్తి ప్రభు అన్నారు, అల్ప విశ్వాసి. ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అన్నాడు. ఎందుకయ్యా దిక్కులు చూసావు? నన్ను చూడమంటే నన్ను చూడడం మానేసి దిక్కులు ఎందుకు చూస్తున్నావు? గాలిని ఎందుకు చూస్తున్నావు? ఈ రోజుల్లో దేవుని పిల్లలకు దేవుని చూడడం తగ్గిపోయిందండి, దిక్కులు చూడడం ఎక్కువైపోయింది. పిల్లలారా, నువ్వు దిక్కులు చూసావు అనుకో నువ్వే నష్టపోతావు. యేసు వైపు చూస్తే నీ ప్రయాణం మంచిగా సాగిద్ది, గమ్యానికి చేరుకుంటావు, నీ బ్రతుకంతా క్షేమకరంగా ఉంటుంది. నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? మధ్యాహ్నం కాలం తేజస్సు వలె ఉంటుందట. మన బ్రతుకు ఎలా ఉంటుంది? మధ్యాహ్నం కాల తేజస్సు వలె ఉంటుందట. ఆయన వైపు చూస్తే, ఆయన చూడడం మనం దిక్కులు చూసావు అనుకో, ఏమండి, దిక్కులన్నీ కలిపి ఏం చేస్తాయి తెలుసా? నిన్ను ముంచేస్తాయి. దిక్కులన్నీ కలిపి ఏం చేస్తాయి? నిన్ను ముంచేస్తాయి. నిన్న ఒక ఆయన వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని తెలుసా? ఎప్పుడు కూడా మనుషులను నమ్మకరా, చుట్టూ చేరి భజన చేస్తారు, ఫైనల్గా వారే నిన్ను ముంచేస్తారు అని మెసేజ్ పెట్టాడు. ఏమండి, చుట్టూ చేరి ఏం చేస్తారట? భజన చేస్తారు, నిన్ను పొగుడుతారు, సూర్యుడు అంటారు, వీరుడు అంటాడు, అంత అంటాడు, ఇంత అంటాడు, ఓ నువ్వు ఇంకా అది లేదు ఇది లేదు అంటాడు, నేను పొగుడుతాడు, మొలక చెట్టు ఎక్కింతాడు, నీకు బిస్కెట్లు వేస్తాడు, ఏమండి బాజా భజంతుడు వాయింతాడు, ఫైనల్గా వాడు అవసరం తీరాక నేను తీసుకెళ్ళి ముంచేస్తాడు. అర్థమైందా? దిక్కులు చూసామనుకో, దిక్కులన్నీ కలిపి మనం దిక్కులేని వాళ్ళని చేసేస్తాయి. ఏమండి, ఇక ఏ దిక్కు పట్టుకోవాలో తెలియక చివరికి ఏ దిక్కుకు చేరలేక దిక్కులేని వాళ్ళంగా
మునిగిపోవలసి వస్తుంది. అందుకే పిల్లలారా, భక్తుడు అంటాడు, మా దిక్కు నీవే అంటాడు. మా దిక్కు యేసు ప్రభువే మన దిక్కై ఉండాలి, మనుషులు కాదండి. యేసు ప్రభువే మన దిక్కైనప్పుడు ఆయన మనలను నిలవబెడతాడు. ప్రభా నన్ను రక్షించని పేతురు మొరపెట్టగానే, పేతురు నీకు ఇలాగే జరగాలి, తగిన శాస్తి జరిగింది అనలేదు దేవుడు. ఒక్క అడుగు ముందుకేసి తన 2 చేతులు చాపి మునిగిపోతున్న పేతును పట్టుకుని పైకి లేవనెత్తాడు. జిగట గల్ల దొంగ ఊబిలో నుండి నా అడుగులు పైకి లేపి బండ మీద స్థిరపరచువాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఈరోజున వాక్యం చెప్పే మాట ఏమిటంటే, ఆయన వైపు చూడు, ఆయన నీకు ఆశీర్వాదం. దేవుడే నీ ఆశీర్వాదం, దేవుడే నీకు దీవెన, దేవుడే నీకు క్షేమం. దేవుని వైపు చూచుట మనము నేర్చుకోవాలి. ప్రభా ఏం చూసి నన్ను ముందుకెళ్ళమంటావు అంటున్నాడు గిద్యోను. ప్రభు అంటున్నాడు, నన్ను చూసి నువ్వు ముందుకు వెళ్ళు. ఎవరిని చూసి వెళ్ళాలి చెప్పండి? ఎవరిని చూసి వెళ్ళాలి? నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే పిల్లలారా, దేవుణ్ణి చూసి ముందుకు సాగు. దేవుణ్ణి చూస్తూ నీ అడుగులు ముందుకు వెయ్యి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టుతాడు. రండి చివరికి ఇంకొక మాట మనం చదువుకుందాం. దేవుని దూత వచ్చాడు. ఏం చెప్పాడనంటే 18వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదన్న నేను. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. గిద్యోను అంటున్నాడు, ప్రభా నువ్వు ఇక్కడే ఉండు, నేను నా అర్పణ నీ సన్నిధికి తీసుకుని వస్తాను అన్నాడు. ప్రభా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. దేవుడు అన్నాడు గిద్యోనుతో, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. గిద్యోను చూద్దాంలే అనలేదు దేవుడు. సరే నువ్వు వెళ్ళు ఆలోచిస్తాను అనలేదు దేవుడు. ఏమంటున్నాడు ఆయన? నీవు వచ్చు వరకు నేను ఇక్కడనే ఉండేదను. దేవుడు ఉన్నవాడు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. దేవుడు ఉండువాడు. ఎక్కడ ఉంటాడో తెలుసా? దేవుడు తన సన్నిధిలో ఉండువాడు. పిల్లలారా, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం, ఇది దేవుని నివాస స్థలమో. వాక్యం అంటుంది ఇది దేవుని మందిరమే తప్ప మరొక్కటి కాదు. ఏమండి? ఇది దేవుని మందిరమే తప్ప ఇది సేవకుడి మందిరము కాదు, ఇది విశ్వాసుల మందిరము కాదు. ఎవరి మందిరం ఇది? ఇది దేవుని నివాస స్థలము. సేవకుడైన దేవుని సన్నిధికి రావాలి, విశ్వాసులుగా మీరైనా దేవుని సన్నిధిలోనికి రావాలి. మనము దేవుని సన్నిధిలోనికి రావాలి, మన కుటుంబాలతో కలిసి మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. భక్తుడు అన్నట్లుగా నేనునో నా ఇంటి వారునో యెహోవాను సేవించదాం. ఏమండి? యెహోవాను సేవించదాం. పిల్లలారా, నీవు దేవుని సన్నిధి దూరంగా ఉండకూడదు, నీ కుటుంబము కూడా దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. వాక్యం అంటుంది దేవుని సన్నిధిని నిత్యము వెతుకుడి. ఏం చేయాలట? దేవుని సన్నిధిని నిత్యము వెతకాలి, నిత్యము వెతకాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. నేను నా ఇంటి వారు దేవుని సేవించేదాము, దేవుని సన్నిధిలో ఉండేదాం. దావీదు అంటాడు, ప్రభా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండులాగునా. ఎక్కడుండాలి మన కుటుంబం? దేవుని సన్నిధిలో ఉండాలి. తల్లి తండ్రి దేవుని సన్నిధిలో, పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అది పిల్లలకు క్షేమం కాదు, కుటుంబానికి క్షేమం కాదు. భార్య దేవుని సన్నిధికి వచ్చి భర్త పనిపాట్లకు వెళితే అది కుటుంబానికి క్షేమం కాదు. దేవుని దినం, విశ్రాంతి దినం, ఆదివారం ప్రభువు దినమున నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ఉండాలి, మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. మూడో మాట ఏంటో తెలుసా? మన అర్పణ దేవుని సన్నిధిలో తీసుకురావాలి. దేవుని మహిమ చెప్పండి గట్టిగా.
రెండు చేతులు పైకి చెప్పండి గట్టిగా. మనము దేవుని సన్నిధికి రావాలి, మన కుటుంబం దేవుని సన్నిధికి రావాలి, మన అర్పణ దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఏమన్నాడు గిద్యోను 18వ వచనంలో? నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు. నా అర్పణను నీ సన్నిధిని పెట్టు వరకు. పిల్లలారా, నీ అర్పణ దేవుని సన్నిధిలో పెట్టాలి. ఏమండి, ఏం పెట్టాలి దేవుని సన్నిధిలో? నీ అర్పణ. ప్రక్కవాడ అర్పణ కాదు. ఏమండి, ప్రక్కవాడ అర్పణ కాదు. నీ అర్పణ నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. నీ కష్టార్జితం అంతటిలో నుంచి నీ అర్పణ దేవుని సన్నిధికి తీసుకురావాలి. నువ్వు చేస్తున్నటువంటి కూలి పనుల్లో నుంచి, నువ్వు చేస్తున్న వ్యాపారంలో నుంచి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నుంచి, నీ కష్టార్జితం అంతటిలో నుంచి నీ అర్పణ దేవుని సన్నిధిలోని తీసుకురావాలి. రెండవది, నీ యొక్క భూమి పంట అంతటిలో నుండి, నీకు భూమి ఉంది, లేదు భూమిని చేస్తూ ఉన్నావు, భూమిని పండిస్తూ ఉన్నావు, ఆ భూమి పంట అంతటిలో నుండి నీ అర్పణ దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. మూడవది, ఫలవృక్షములలో నుండి నీవు కలిగి ఉన్న చిన్ని మొక్క మొదలు పెద్ద వృక్షము వరకు ఫలవృక్షములు అన్నింటిలో నుంచి నీ అర్పణ ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. కష్టార్జితం అంతటిలో నుంచి, భూమి పంట అంతటిలో నుంచి, ఫలవృక్షములు అన్నింటిలో నుంచి నీ అర్పణ నీవు దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. పిల్లలారా, గిద్యోను తన అర్పణ దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, గిద్యోను తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆమెను చెప్పండి. దేవుడు అంగీకరించాడు. పిల్లలారా, దేవుడు మన అర్పణను అంగీకరించు దేవుడు. అంగీకరించు దేవుడు. ఏమండి, మన అర్పణ దేవుని సన్నిధికి తీసుకురావాలి. రెండో విషయం ఏంటంటే, నీవు నీ అర్పణ దేవుని సన్నిధి తీసుకొచ్చేటప్పుడు శుద్ధ మనస్సుతో తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? శుద్ధ మనసుతో తీసుకురావాలి. నీ హృదయం నిండా, నీ మనసు నిండా కల్మషం పెట్టుకుని, ఏమండి, నీ మనసు నిండా కల్మషం పెట్టుకుని, నీ మనసు నిండా ద్వేషాన్ని పెట్టుకుని, నీ మనసు నిండా పగను పెట్టుకుని, నీ మనసు నిండా బాధను పెట్టుకుని, నీ మనసు నిండా అశాంతిని పెట్టుకుని ఒకవేళ నువ్వు అర్పణ తెచ్చావు అనుకో, ఆ అర్పణ దేవుడు అంగీకరించేదిగా, దేవునికి అంగీకారముగా ఉండదు. పిల్లలారా, శుద్ధ మనసుతో నువ్వు దేవునికి అర్పిస్తే నీ అర్పణ ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. అందుకని వాక్యం ఏమంటుందనంటే, దేవునికి మనం అర్పించేటప్పుడట సనుగు కొనకయో, బలవంతముగా కాకయో, పిసినితనముగా కాకయో, హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము దేవునికి మనము అర్పించాలి. దేవునికి అర్పించాలి. పిల్లలారు, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని ప్రార్థన చేశారో దేవుడు వారి దగ్గరికి దూతను పంపించాడు. దూత వచ్చాడు, దేవుని వర్తమానం చెప్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. రెండు, నేను నిన్ను పంపిస్తున్నాను, నన్ను చూసి ముందుకు సాగుపో అన్నాడు. మూడవది అర్పణను దేవుడు అంగీకరించాడు. పిల్లలారా, ఆ అర్పణ అంగీకరించబడుట వలన గిద్యోను జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో ఏమండి 40 సంవత్సరములు వారు నెమ్మదిని పొందగలిగారు. అంటే దేని మేము చెప్పండి, ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు. ఇంకొక మాట చెప్తాను ముగించే ముందు, ఇశ్రాయేలులు ఎప్పుడైతే దేవుని సన్నిధికి అర్పణ తీసుకురావడం మానేశారో వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. 7 సంవత్సరాలు దేవుని సన్నిధికి తమ అర్పణను తీసుకురాలేదు. ఆ 7 సంవత్సరాలు దేవుని పిల్లల జీవితంలో అనేకమైన శ్రమలు అనుభవించారు.
బట్ పిల్లలారా, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధికి అర్పణ తీసుకురావటం మొదలు పెట్టారో అప్పుడు దేవుడు వారి కథ అంతా మార్చేశాడు. వారి జీవితంలో అప్పటి వరకున్న దుఃఖము, వేదన, బాధ, ఆ మిక్కిలి హీన దశ అంతటిని కూడా దేవుడు తీసేశాడు. వారి పొలాలు వారికి ఇచ్చాడు, వారి ఇల్లు వాకిళ్ళు వారికి ఇచ్చాడు, వారి పశువులు వారికి ఇచ్చాడు. వారు కోల్పోయినవి అన్నింటినీ తిరిగి దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. నెమ్మదినిచ్చాడు, మనశ్శాంతినిచ్చాడు, సంతోషాన్నిచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు. 40 సంవత్సరాలు సమాధానము దేవుడు వారికి అనుగ్రహించారు. మోకరించండి, అందరూ కూడా మోకరించండి. దేవుని సన్నిధానంలో అందరూ కూడా మోకరించండి. దేవుని సన్నిధిలో అందరూ కూడా మోకరించండి. ఎక్కడ